శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి. తమ భూమిని ధరణిలో ఎక్కించకుండా తహసీల్దార్ 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకున్న రైతు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసుల రంగప్రవేశం చేసి రైతును పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు. ఏమైందని నడితే పరిష్కారం అయితే కదా మాట్లాడుకోండి సార్ అని మేడం గారు పిలిచారు ఇక్కడ ఇంటలేవా మేము చిన్న పంచాయతీ మేడం వచ్చి ఏందమ్మని బాగా ఏందని అడుగుతాయి. 10 నెలలు తిరుగుతున్నావు, 10 నెలలు నాకు తెలియదు కదా. నేను వచ్చి మేడం పబ్లిక్ ఆఫీస్ ఏం పేరు నీ పేరు? సూరిబాబు. ఏమైంది? మాది 8 ఎకరాల పొలం గ్యాస్ మెడల్ ఉంది. మా అమ్మ పేరు మీద మా నాయన పేరు మీద ఉంది. సర్వే నెంబర్ 47 48. 9 నెలలు అయిన కట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద లేనికి ప్లాన్ చేశారు. అయినా సరే మేము వచ్చి అడగిస్తే ఇవాళ చెప్పిస్తారు రేపు చేస్తా అని చెప్పి మనం రోజు తిప్పుడు నేను కనీసం 300 సార్లు తిరిగిన. ఇప్పటికి 300 సార్లు తిరిగి లోపల ఉన్న వాళ్ళు కూడా పరిచయం అవుతారు. తిరిగి నిన్న కూడా వచ్చిన ఎంఆర్ఓ మేడం చేసింది. ఎంఆర్ఓ మేడం చేసిన ఐడి కూడా ఉంది నా దగ్గర, ట్రాన్సాక్షన్ ఐడి. ఇవో మాది 1960 వేసుకున్నాం మేము. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది, సెల్డీడీ. అదే సర్వే నెంబర్లో వేరే వాళ్ళ ఉంచింది, వేరే వాళ్ళ ఉంచింది. మళ్ళీ అదే సర్వే నెంబర్లో వేరే వాళ్ళు మేము అమ్మిన వాళ్ళదేమో ఉండదు, వాళ్ళది ఉంటుంది. మాది సొంత పట్టాపుల్లో వాళ్ళది ఉండదు, వాళ్ళది ఉన్నది. మళ్ళీ వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా వాళ్ళు. ఆమె ఐడి వేరే వాళ్ళ పేరు మీద చేయడానికి. ఈరోజు చచ్చిపోవాలి. నవంబర్లో డిలీట్ చేసింది. అమ్మ పేరు మీద నాయన పేరు మీద ఉంది. చిన్నకేసి కమలమ్మ, చిన్నకేసి లక్ష్మయ్య. 8 ఎకరాలు 47 48. ఎవరికి అమ్మలేము. మేము పొజిషన్ మేమే ఉన్నాము. ఇప్పుడు మొత్తం మేమే ఉన్నాము. ఇక మొన్న మూసపేటలో కూడా తీసుకొచ్చాం ఒరిజినల్ డాక్యుమెంట్ మీదే అని ల్యాండ్ అనుకో. 60 సంవత్సరాలు మాదే అని కాలేదు చేద్దామని ప్లాన్ చేస్తుంది. అంటున్నావు ఊకే మమ్మల్ని తిప్పి ఒకటే తిప్పుతుంది. భూమి డిలీట్ చేసి ఇచ్చింది. డిలీట్ చేసింది. ఎక్కిమంటానంటే ఎవరి పేరు మీద ఏదైనా ప్లాన్ చేసిందో తెలుస్తలేదు. ఒకటేనండి సార్, ఇప్పుడు మేము అమ్మినాం మా దాంట్లో, మేము వేరే వాళ్ళకి అమ్మినాం కదా. వాళ్ళు ఇప్పుడు పక్కది మా దాంట్లోనే మాది పొలం, మా దాంట్లోకి 6 ఎకరాలు అమ్మినాం. వాళ్ళది ఉంటుంది, ఎవరిది వాళ్ళది వేరే వాళ్ళు మంచి గట్టి ఉన్నారు కదా, వాళ్ళది ఉంచింది. మామూలుగా తీసేసింది, వాళ్ళది తీసేసింది. మళ్ళీ ఇంకోటి మా ఎకరం మేము అమ్మినాం కదా, వాళ్ళది ఉంటుంది. వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా, ఎవరైతే గట్టిగా వాళ్ళని ఎందుకంటే వాళ్ళని ఏమంటలేరు. ఇప్పుడు 8 ఎకరాలు మీ పేరు మీద ఉందా? మా అమ్మ నాయన పేరు మీద, మా పేరు మీద. దాన్ని డిలీట్ చేశారు. కొత్త పాస్బుక్ ఉన్నాయి. నవంబర్లో డేట్. ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అండి. ఆయన మా రికార్డింగ్ పట్టదారు కూడా కాదు. ఇట్లా అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉందని ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. రోజు ఆఫీస్కి వచ్చేసి ఇదే దాని మీద
కలవడం జరుగుతుంది. మేము ఆల్రెడీ అతనికి ఇన్ఫామ్ కూడా చేసాము. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది, కంప్లీట్ అవుతుందని చెప్పాము. ఆయన వాంటెడ్లీ ఆయన న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి రోజు ఇదే ప్రాసెస్ చేస్తుంటారు. వాళ్ళ మదర్ రికార్డుకి పట్టదారు, తనకు కూడా చెప్పాము, అమ్మ అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది, కంప్లీట్ అవుతుంది అని చెప్పాము. ఆయన నాకు ఇదే రోజు కావాలి, ఇప్పుడే కావాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అతనికి నిన్న కన్సర్న్ రికార్డ్స్ కూడా కావాలంటే కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ప్రాసెస్లో ఉన్నాయండి, అవుతున్నాయి. స్టార్ట్ చేసాము అప్లికేషన్స్, అవి కూడా కంప్లీట్ అవుతాయి. లేదండి, అట్లా ఏం లేదు, పర్టికులర్గా అట్లా ఏం లేదు. ఆయన అప్లికేషన్ బేసికల్గా సబ్జెక్ట్ సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో ఎవరికైతే రికార్డ్ వీళ్ళు ఎవరైతే పర్చేజ్ చేశారో అతను ఆల్రెడీ రికార్డ్ అవన్నీ వెరిఫై చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. దాని ప్రకారం చేస్తాం. అట్లా ఏం లేదండి, అవన్నీ లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు. లేదండి, అట్లా ఏం లేదు. ఆయనకి ఆల్రెడీ చెప్పినాం ఇట్లా చేయకూడదు బాబు, నేను అప్లికేషన్ ప్రాసెస్లో ఉంటే చేస్తామని చెప్పాము. సో అదని మమ్మల్ని ఏదో బెదిరించడానికి అట్లా న్యూసెన్స్ చేయడానికి ఎందుకంటామండి, మేము ఎందుకంటామండి? లేదండి, తప్పు, అవాస్తవం. అట్లా ఎప్పుడు మేము అనను కూడా అనము. అతనికి మేము న్యాయం చేస్తామని కూడా చెప్తానే ఉన్నాం. రికార్డ్ ప్రకారం ఏముందో దాని ప్రకారం వెరిఫై చేసి చేస్తాము. కొంచెం ప్రాసెస్లో ఉంది కాబట్టి టైం పడుతుంది, చేసిస్తాం. ఎవరిని మేము ఎవరన్నా అప్లికెంట్ని మేము సామరస్యంగానే మాట్లాడడం జరిగితే చేస్తామని చెప్తాము. ఏముందో దాని ప్రకారం రికార్డ్ ప్రకారం వెరిఫై చేయాల్సి వస్తుంది. దాంట్లో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ.